వెల్కమ్ టు మన టీవీ. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మరువలేనివని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు. ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పార్టీ ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి అనేక సేవలు అందించాడని, ఉచితంగా విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 వంటి వ్యవస్థలను నెలకొల్పిన ఘనత వైఎస్ఆర్దేనని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, వైసీపీ నాయకులు వై రుద్రగౌడ్, సునీల్ కుమార్, కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకే రాజశేఖర్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు, పేద ప్రజల ఇబ్బందులను ఎరిగినటువంటి మహానాయకుడు, మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ కె చెన్నకేశ్వరరెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు రుద్రగౌడన్న గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రఘుసారి గారికి, అదేవిధంగా నజీర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి అన్న గారికి, కౌన్సిలర్లకు, సీనియర్ నాయకుడు అయినటువంటి బేగన్న గారికి, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ ప్రతి సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పేద ప్రజల గుండె చప్పుడు ఆయన, పేద ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని ఎరిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల యొక్క ఇబ్బందులను కూడా గుర్తెరిగి ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మేలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పేద ప్రజల యొక్క ఇబ్బందులు ఎన్ని చేశాడంటే ఆయన యొక్క పాదయాత్రలో అయితేనేమి, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక కడుపులో ఉన్న స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఒక చిన్న శిశువు దగ్గర నుంచి ముసలికి ఒక ముదురు ఆకుగా ఉన్నటువంటి మామూలు ముసలి వాళ్ళ వరకు కూడా మరి ఆయన చేసినటువంటి సేవలు అనేకమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మరి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు అయితేనేమి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క అభివృద్ధి ప్రతి ఒక్కటి విద్యతోనే ముఖ్యమని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్స్ తీసుకున్నటువంటి మహాగణుడు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి అద్దాలను చూసే భయపడి దూరం వెళ్ళేటటువంటి పరిస్థితి. అటువంటిది ఆయన ప్రతి ఒక్క పేదవాడు ఇట్లా గుండె మీద చేసుకొని తన యొక్క ఆరోగ్యాన్ని మరి బాగు చేసుకునేటట్టుగా మరి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి బాగు చేయించుకొని ఆ తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చులు అయితేనే, బస్సు ఛార్జీలు అయితేనేమి, అదేవిధంగా మెడిసిన్ అయితేనేమి, వీటన్నిటిని తిరిగి తీసుకుని వచ్చేటట్టుగా మరి పేద ప్రజలకు భరోసాను కలిగించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్తాను. 2009 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక శోకకు గురైంది. ఆ శోక ఏంటంటే మన దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తన ప్రాణాన్ని రాష్ట్రం కోసం వచ్చేసారు. ఆ షోక్లో నుంచి మనం బయటకు రావడానికి ఇంతవరకు మనం చేయలేకపోయినాం. ఆ ప్రయత్నంలోనే మన రాష్ట్రం ఇంకా ముందు జరుగుతుంది. ఆయన్ని ప్రతిరోజు ఎవరో ఒకరు ఆంధ్ర రాష్ట్రంలో మనిషి కూడా కుటుంబం కానీ మనిషి కానీ ఈరోజు కూడా చేసుకుంటున్నాడు. ఆయన పెట్టిన ప్రిన్సిపల్స్, ఆయన చూపించిన దారిలో మేమందరం కలిసి ముందుకుపోతున్నాం. కానీ ఒక రాష్ట్రానికి ఒక పెద్ద నష్టం జరిగింది. అది ఇంతవరకు మనం కోలుకోలేకపోతున్నాం. ఆ రాష్ట్రంలో అది లాస్ని వచ్చి మనం ఎంతవరకు ప్రయత్నం చేసినా ఇంకా వరకు మేము ముందర చేయలేకపోయి అనే శోకంలోనే ఈరోజు ఒక
మన వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ అయిన బుట్ట రేణుక గారు, అట్లే మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ చెన్నకేశ్వర రెడ్డి గారు నేతృత్వంలో ఇక్కడ వచ్చిన మన వైసీపీ కార్యకర్తలు గౌడ్ గారు, సునీల్ గారు, నజీర్ గారు, అట్లే వచ్చిన ప్రతి వారు పేరు పేరున నా కౌన్సిలర్స్ అయితేనేమి అందరూ వచ్చి కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసిపోయి రాబోయే దినాల్లో మనమంతా కూడా జగనన్నకు అండగా ఉండాలని, అందరూ మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీశేషులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ రఘు గారికి, వైస్ చైర్మన్ నజీర్ గారికి, సునీల్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు వర్ధంతి కార్యక్రమం అనేది చాలా దుఃఖమైనటువంటి మనందరి బాధలో ఉన్న సమయంలో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. అయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా మనలో అందరి గుండెల్లో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాడో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి బీదవాడి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, పిల్లలు చదువుకొని కానీ ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, రైతుల గురించి ఉచిత కరెంట్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో చెప్పుకోవడం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన యొక్క ఫలితమే ఈరోజు మన అవన్నీ కార్యక్రమాలు మరీ తిరిగి ముందుకు తీసుకుపోయేదానికి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన తండ్రి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు ముందుకు తీసుకుంటూ మరి అన్ని కార్యక్రమాలు చేపట్టిన దురదృష్టకరంతో మనమంతా కూడా ఎన్నికలు ఓడిపోవడం జరిగింది. అయినా ఈరోజు కార్యకర్తలు, నాయకుల్లో ఉన్నటువంటి నాయకులు ఏదైనా ఉన్నారంటే